వాళ్ళు ఎంతో భూములు ఇచ్చి అన్నీ ఇచ్చి తోడ్పడి ఉన్నారు అభివృద్ధికి. అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు వేశ్యలు అని చెప్పి మాట్లాడారు. అలాంటి అమరావతి క్యాపిటల్ సిటీగా మనం అనౌన్స్ చేస్తే కాదు అని చెప్పి 3 రాజధానులే అని అన్నారు. 3 రాజధానులు అన్నదానికి కనీసం ఆయనకి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇదే ధోరణిలో కొనసాగిస్తూ ఉంటే ఆయన కనీసం అక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు ప్రజలు. మన ఇంట్లో మహిళల జోలికే వస్తే మనం ఊరుకోము. అలాంటిది మనకి ఇంత సాయకతో పడిన అమరావతి మహిళలపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ, భారతీ రెడ్డిని కానీ, మీడియా సాక్షి దినపత్రికని కానీ, మీడియాని కానీ అంత తేలిగ్గా ఏది వదిలిపెట్టము. ఈ క్షమాపణ చెప్పే వరకు ఊరుకోము. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలానే కొనసాగిస్తూ ఉంటే ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి మేము ఎంత పైకైనా తీసుకెళ్లి ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీ రెడ్డి గారు వెంటనే క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న విషయాలు, రాష్ట్రం మొత్తం జరుగుతున్న విషయాలు అందరూ మహిళలుగా అందరూ ఓటర్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న గత 4 రోజుల క్రితం కొమ్మినేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెట్టిన వెంటనే ఆ డిబేట్లోని కృష్ణరాజు అనే వ్యక్తి మహిళలపై అనుచితంగా మాట్లాడటం జరిగింది. ఏంటంటే అమరావతి ప్రజలలో, అమరావతిలోని ఉన్న వాళ్ళందరూ మరి వ్యభిచారులని, అక్కడ వాళ్ళు చేసే పనులు కూడా అన్నీ సెక్స్ వర్కర్లుగా తయారయ్యారని, అక్కడ నిజంగా రాజకీయంగా అభివృద్ధి లేదని, రాజకీయ అభివృద్ధి లేదని, ఇంకా అమరావతి అభివృద్ధి అసలు కూటమి తరఫున ఏం అభివృద్ధి జరగట్లేదని చాలా అనుచితంగా మాట్లాడుతూ వచ్చారు. కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. మేము గత 4 రోజుల మట్టి కూడా రాష్ట్రం మొత్తం కూడా కృష్ణరాజు అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. మహిళలుగా మేము ఎందుకు రోడ్డుకు వచ్చామంటే కృష్ణరాజు అరెస్ట్ కోసమే మహిళలుగా మేము రోడ్డుకు వచ్చాం. ఇవాళ ఇంత బహిరంగంగా ఇవాళ సాక్షి టీవీ తరఫున సాక్షి ఛానల్ని మేము మూసివేయాలని మేము ప్రచారం చేస్తున్నాం. అయినా కానీ దీన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కనపట్టలేదు. అమ్మా వంగళపూడి అనిత గారు, మీరైతే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మహిళలే మరి మహిళల గురించి మహిళలు పట్టించుకోబట్టే పరిస్థితి ఏంటి? అవాళ అక్కడ అమరావతిలోని ఎంతోమంది మహిళలు 600 రోజుల పైన 1600 రోజుల పైన అక్కడ ధర్నాలు చేశారు. అయినా కానీ అదే మహిళలు ఇవాళ అనవసరమైన పనికి మళ్ళీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడో వచ్చి ఒక కుక్క రోడ్డు మీద మాట్లాడిన మాటలు, రోడ్డు ఎక్కి మాట్లాడిన మాటల్ని, డిబేట్లో మాట్లాడిన మాటల్ని ఇవాళ మహిళలందరూ కలిసి ఖండించలేకపోయారు అంటే దాని మనం చాలా సిగ్గుచేట ఇక్కడ. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉండి ఆ కుక్కను వారు ఊహించలేకపోయినాం. ఆ కుక్కను ఇంతమందికి పిచ్చి కుక్క కనుక వాడినట్టు వాగిండు డిబేట్లో కూర్చొని వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే కనుక తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమం ఎలాగే సాగిద్దని మేము మాట్లాడటం జరుగుతుంది. మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇంకా చైతన్యవంతంగా ముందుకు రావాలని కోరుకుంటూ మేమందరం కూడా ఇక్కడ చైతన్యవంతంగా మేము ఇక్కడ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎవరైతే ఉన్నారో మనం అందరం కలిసికట్టుగా చైతన్యవంతంగా కేవలం కృష్ణరాజు అరెస్ట్ కోసమే మేము ఈ ధర్నాలు చేస్తున్నామని ముఖ్యంగా భారతీ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియా తరపు నుండి భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే మర్యాద ఉండదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనబాలు కిరణ్ గారు ఒక్క మాట మాట్లాడితే భారతీ రెడ్డిని వెంటనే 4 గంటల్లో అరెస్ట్ చేపించండు. ఇవాళ భారతీ రెడ్డి ఎక్కడ కూర్చుంది? ఒక్కొక్కలా లోపల కూర్చోవటం కాదు, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. చెప్పితేనే బాగుంటుంది, చెప్పకపోతే కానీ బాగోదు. రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానం మన మహిళలకు ఒక్కళ్ళకే కాదు అందరికీ జరిగిందండి. అమరావతి మహిళలు ఒక్కళ్ళే కాదు అందరికీ కూడా ఈ యొక్క అవమానం జరిగింది. ఈ యొక్క అవమానాన్ని ఖండించి కృష్ణారెడ్డి అతని పైన చర్యలు తీసుకోవాలని మేము మొన్ననే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలని మొన్ననే మేము పిటిషన్ ఇచ్చాము. అతను ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అతని పక్కన ఇంకొక మాట్లాడే మళ్ళీ అవకాశం కలిగింది. ఇలాగ చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళు కాదు ఇంకెలాంటి కుక్కలు చాలామంది పుట్టుకొస్తుంటారు. ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి.
వాళ్ళని కనుక గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యకపోతే నాలుగు మూలలా ఉన్న ఆడవాళ్ళం అందరం కలిసి కృష్ణంరాజు ఏ బంగ్లాలో దాక్కున్నా కూడా బంగ్లా తలుపులు బద్దలు కొట్టి జనాల్లోకి లాక్కొచ్చి ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాము. అంతేకాకుండా భారతీ రెడ్డి గారు ఒక మహిళ, చెవులు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏసీ రూమ్లో నిద్రపోతున్నారో తెలీదు. ఆమె ఇంకా మేల్కోవాలి. వాళ్ళ పార్టీలో నుండి అలాంటి కుక్కలను పెట్టుకొని ఆమె ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు కాబట్టి వెంటనే సాక్షి మీడియాని మూసివేయాలి. భారతీ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము. నువ్వు మహిళవైతే వెంటనే వచ్చి స్పందించమని చెప్తున్నాము. అమరావతిలో ఒక భారతీ గారు, ఆమె ఒక మహిళే, ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది. ఆమె సెక్స్ వర్కర్ కాంది మేమందరం ఎట్టయిను, అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. నువ్వు కూడా ఉండవు అమ్మ ఇక్కడ, మరి వాళ్ళు నువ్వు కాంది వాళ్ళు ఎట్టయితారని సిగ్గు ఉండొద్దా జగన్మోహన్ రెడ్డికి? అలాంటప్పుడు మా మహిళల్ని ఎందుకు అనాలా? ఆమెకు సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వుతుంది. దానికి సిగ్గుంటే అసలు మా మహిళల్ని అట్టందో. ఆ అమరావతి ఒక దేవతలు ఉండే అమరావతి. అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీర్చిదిద్దే ఈడు సెక్స్ వర్కర్లు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈడు పిల్లలు మాట్లాడుతున్నారు. మా మహిళలు ఈసారి కనుక అంటే మట్టికి ఆడకొచ్చి కూడా మా చుట్టుముట్టి తన్నెత్తాం. కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము ఊకోము మహిళలమే. కేవలం అమరావతి మహిళా రైతుల్ని కించపరచడమే కాదండి, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయ మహిళని కూడా మనోభావాలను దెబ్బతీసి ఇలా రోడ్డు మీదకి లాగి వాళ్ళని ఎందుకు మీరు ఎంత అరాచకానికి దిగుతున్నారనేది మరి అది మీకే తెలియాలి. దీనివల్ల మీకేం ఒరిగిందో కూడా తెలియట్లేదు. అలాగే మేము అమరావతి అనే రాజధానిని ఈ రోజు దాకా కూడా మాకు రాజధాని లేదండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలించేంత కాలం కూడా మాకు ఈ రోజున గౌరవంగా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉంది అని మేము తలెత్తుకొని తిరుగుతున్న టైంలో మీరు ఇలాగ రోడ్ల మీదకి లాగటం ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం కూడా అది మీకు సముచితం కాదు. మేమందరం కూడా చాలా ఆత్మగౌరవంతో దాన్ని నిలబెట్టుకుంటున్నాము, కాపాడుకుంటాం కూడా. ఇంకొకటి ఏంటనంటే సజ్జల రామకృష్ణ గారు మరి మహిళలందరినీ సంకరజాతి మనుషులు అని అనటం జరిగింది. సంకరజాతి మహిళలు అని అనటం జరిగింది. మరి మీది ఏ జాతి, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు? అదేవిధంగా వేశ్యల రాజధాని అని అనటం జరిగింది. అది చాలా చట్టం మాట. మీరు ఏ డిబేట్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారని చెప్పేసి అని అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా భారతిరెడ్డి గారు మీరు ఒక మహిళగా మీరు ఆలోచించి తప్పక ఈ మహిళా లోకాన్ని మొత్తానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అదేవిధంగా ఇటువంటి ప్రచారం చేసినటువంటి సాక్షి ఛానల్ని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంకరేజ్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా దాన్ని మూసేయాలని కోరుకుంటున్నాము. అలాగే కృష్ణంరాజు గారు ఏ కలుగులో దాక్కున్నప్పటికీ కూడా మా పోలీస్ వ్యవస్థ చాలా బలంగానే ఉంది. ప్రతి ఒక్కరికి దెబ్బ కొడుతూనే వస్తున్నారు. ఇలానే చేశారు చాలామంది, ఇప్పుడు పర్యవసానాలు అనుభవిస్తున్నారు. కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలి. ఇంకొకళ్ళు ఎవరు కూడా డిబేట్లు పెట్టి ఏది పడితే అది వాక్కుంటామని అంటే ఇక్కడ కుదరని విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని వంగలపూడి అంతే గారిని మేము కోరుకుంటున్నాం.